నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ధర్మ పరిరక్షణ యాత్రను ప్రారంభించనున్నారు. కేరళ, తమిళనాడులో పలు ఆలయాలను ఆయన సందర్శిస్తారు. ఈవేళ కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ధర్మ పరిరక్షణ యాత్రను ప్రారంభించనున్నారు. కేరళ, తమిళనాడులో పలు ఆలయాలను ఆయన సందర్శిస్తారు. ఈవేళ కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు చేయనున్న ధర్మ పరిరక్షణ యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించబోతున్నారు. దానికి ముహూర్తం ఈ రోజు స్టార్ట్ కాబోతోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సనాతన ధర్మానికి సంబంధించి గతంలో ఆయన చేసినటువంటి తిరుపతి సభలో వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పలు అంశాలపై కూడా, అంటే సనాతన ధర్మానికి సంబంధించి అటు కేరళ మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలను తొలగించడం కోసం అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ యాత్ర ప్రారంభించారని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఏదైతే కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామిని ఈరోజు దర్శించుకోబోతా ఉన్నారు. తదనంతరం ఆయన రేపు తంజావూరు, అంటే తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు, అదేవిధంగా మధురై మీనాక్షి, పరశురామ స్వామి, అగస్త జీవ సమాధి, కుంభేశ్వర, అదేవిధంగా స్వామిమలై, ఇలా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి, ఇలా అనేక దేవాలయాలను అయితే ఆయన కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఆయన సందర్శించబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సనాతన ధర్మానికి సంబంధించి ఆయన అడుగులు అయితే ముందుకు పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సనాతన ధర్మానికి సంబంధించి ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. దానికి అనుకూలంగానే సనాతన బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ వరుసగా 4 రోజులు, అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి 14వ తారీఖు వరకు కూడా పవన్ కళ్యాణ్ యాత్రలో చేయబోతున్నారు. 2 రాష్ట్రాల్లో, అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి టెంపుల్ సిటీగా పేరుగాంచినటువంటి అటు తమిళనాడు, అదేవిధంగా కేరళ, ఈ రాష్ట్రాల్లో పర్యటించి ఆ సనాతన ధర్మం గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత అవగాహన కలిగించే విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ దీనికి ముందుండి నడిపించేటటువంటి ఆలోచన కూడా గతంలో చేశారంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఆయన ఏ దేవాలయాలకు వెళ్తారో అక్కడికి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి టీములు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామిని అయితే దర్శించుకోబోతున్నటువంటి పరిస్థితి. జ్యోతి, అయితే ఈ ధర్మ పరిరక్షణ యాత్ర మీద ఎటువంటి అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి? ఈ యాత్ర ద్వారా ఎటువంటి సంకేతాలు హైందవ ధర్మానికి అందించనున్న అవకాశాలు ఉన్నాయి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చూసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు గతంలో ప్రశంసలు అందినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి దేశం మొత్తం కూడా చెప్పాలని చూస్తుందంటూ కూడా గతంలో కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కేవలం రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సుపరిచితమైనటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం గురించి ఆయన పోరాటం చేయాలంటూ కూడా గతంలో కొంతమంది చెప్పినటువంటి, దానికి అనుగుణంగానే సనాతన ధర్మ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ టోటల్ గా ఈ సనాతన ధర్మం పైన ముందుకెళ్తున్న అంశం పైన ప్రజలైతే మాత్రం ఆశాంతం ఆయన్ని పొగుడుతున్నటువంటి పరిస్థితి. సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఒక వ్యక్తి వచ్చాడంటూ కూడా గతంలో అనేక పోస్టులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా తమిళనాడులో కూడా మనం చూసుకున్నట్లయితే స్టాలిన్ కుమారుడికి ఎదురుగా
వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా గతంలో పోస్టులు అదేవిధంగా బ్యానర్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ కావచ్చు అటు ముస్లిం కావచ్చు ఇతర మతాలకు ఉన్నటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా హిందూ ధర్మానికి కూడా బోర్డు ఏర్పాటు చేయాలనేది ఈయన పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా దాన్ని సాకారం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు అటు దేశవ్యాప్తంగా కూడా తిరగాలని ఆయన నిర్ణయించుకోవడం, దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఆయన తమిళనాడు కేరళలో పర్యటించడం, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే మాత్రం ప్రజలందరూ హర్షిస్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.